సో ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లోకల్ స్టేట్ ఎలక్షన్స్లో అదే క్యాంపెయినింగ్ నామినేషన్ అయితే అయింది. క్యాంపెయినింగ్లో ఇంటిని ప్రచారంలో ఐలేయర్ సార్ మనతో ఉన్నారు. ఆయన మాటలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జూబ్లీహిల్స్లో ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ మా ఇంటి బిడ్డ, మా ప్రాంతంలో పదవి లేకున్నా అన్ని విధాలు ఆదుకున్నాడు. ఇక్కడ ఏ పండుగ అయినా ఏ విషాదమైనా ఏదున్నా మా ఇంటి బిడ్డగా వచ్చి తనకి నిలబడతాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి నిలబెడుతుంటే చాలా సంతోషం. భారీ మెజార్టీతో మేము నవీన్ యాదవ్ గెలిపిస్తాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, మాకు సన్న బియ్యం వస్తున్నాయి, మాకు 200 కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుంది, 500కే గ్యాస్ వస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో గెలిచినటువంటి గత ఎమ్మెల్యేలు గత పాలకులు ఏ విధంగా పట్టించుకోలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ జూబ్లీహిల్స్లో స్లమ్ ఏరియా ఉంది కాబట్టి స్లమ్ ఏరియాను సీసీ రోడ్లు కానీ అక్కడ డ్రైనేజ్ కానీ వాటర్ 6 రోజులకు ఒకసారి వచ్చేది గతంలో. ఇప్పుడు పుష్కలంగా వాటర్ వస్తుంది. ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని విధాల జూబ్లీహిల్స్ అభివృద్ధి ముందుంది. మేము తప్పకుండా నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు ఏం చెప్పారంటే ఎంఐఎం ఏం చెప్తారు కాంగ్రెస్ ఉంటుంది, చులక బొమ్మలా ఉంటుంది. ఎంఐఎం అందుకే కంటెస్ట్ చేయలేదు, మా సపోర్ట్ మొత్తం కూడా ఎంఐఎం కూడా చెప్పారు, మా సపోర్ట్ మొత్తం కాంగ్రెస్కి ఉంటుంది. సో వాళ్ళు మజ్లీస్ ఏం చెప్తారు కాంగ్రెస్ వింటుంది, మేము సింగిల్గా పోటీ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. సార్ బీజేపీ వాళ్ళు ఏమున్నా దేవుని మీద కులాల మీద మతాల మీద రాజకీయం చేసి అట్లా ఓట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి పేద ప్రజలకు అన్ని సంక్షేమాలు అందించి ఓట్లాడుతుంది. మరి వాళ్ళు దేవుని పేరు చెప్పుకున్నాం, మతం పేరు చెప్పుకున్నాం, ఓటు దండుకోవాలని చూస్తున్నారు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ చీకటి పందాలు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పూర్తిగా చచ్చిపోయి బీజేపీని బతికించి ఇవాళ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మరి ఇక్కడ బీఆర్ఎస్ని బతికించడానికి వాళ్ళ ఓట్లని డైవర్ట్ చేయడానికి డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు. అది ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో 75,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. మీరు రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ హరీష్ రావు గారు ఏమన్నారంటే బాకీ కార్డు అంటే ఇంకా 100 రోజులు అమలు చేస్తామని చెప్పి 6 పథకాలు ఇంకా 700 రోజులు అయ్యాయి, ఇప్పటికీ వాళ్ళు ఏం చేయట్లేదు. బాకీ కార్డు కూడా హరీష్ రావు చెప్తున్నారు. ఏ మొహం పెట్టుకొని జూబ్లీహిల్స్లో అడుగుతారు. 1,00,000 ఓట్లు మైనార్టీ ఉన్నప్పటికీ 2023లో అజరుద్దీన్ ఓడిపోయినప్పటికీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. ఆయన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. వాళ్ళ ఫాదర్ గూండా అని రౌడీ అని చెప్పారు. దాన్ని మీరు బాకీ కార్డు అనేది మరి కేసీఆర్ చూసుకోవాలి. తెలంగాణ వచ్చేటప్పుడు నాకు తెలంగాణ ముఖ్యం, నేను తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తాడు. మరి దళితుని చేయలే. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, చేయలే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి 70 ఏళ్ళు నాకు అధికారం వస్తే డబ్బులు పెట్టమన్నాడు, మరి చేయలే. రుణమాఫీ అన్నాడు, చేయలే. ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు చెప్పిండు, ఎక్కడ చేయలే. ఫస్ట్ నీ బాకీ తీర్చు. మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే. ఇప్పటికి రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, ఇంధనం బిల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని చెప్తున్నారు. వాళ్ళ కాలంలో ఆత్మహత్య మంచి కాలం అవుతుంది. తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్. ఇలా వ్యవసాయ రంగంలో అత్యధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే. ఇది మా ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. రైతులకు వ్యవసాయానికి పెద్దపీట వేసి వ్యవసాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని చిల్లర మల్లరు మాట్లాడినా ఆయనకి ఏమేరుకుంటుంది. ఫామ్ హౌస్లో పండుకోవడానికి ప్రజల గురించి ఏం తెలుస్తుంది? ఫామ్ హౌస్లో పండుకోవడానికి ప్రజల గురించి తెలియదు. కాబట్టి మేము ప్రజలలో నిత్యం తిరుగుతాము, ప్రజలలో ఉంటాం, ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకుంటాం. కాబట్టి ఇలా ఏ ఇంటికి పోయినా ఏ గల్లీకి పోయినా మా బిడ్డ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. తప్పకుండా కాంగ్రెస్ చేయి గుర్తు కొట్టేసి జూబ్లీహిల్స్లో మెజార్టీ తిరగరాసే విధంగా 75 నుంచి 1,00,000 మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. గెలుపు ఖాయమైపోయింది. వాళ్ళు డిపాజిట్ల కోసం 2 పార్టీలు తహదాద పడుతున్నాయి. నేను ముందా అంటున్నారు. మా పార్టీతో ఏ పార్టీ కూడా పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. సానుభూతి ఎక్కడ ఉండదు సార్? బీఆర్ఎస్ సునీత గారికి ఉండొచ్చా, లేకపోతే నవీన్ యాదవ్ వచ్చి? ఎందుకంటే ప్రీవియస్లీ 3 times ఓడిపోయారు ఎంఐఎంగా ఇండిపెండెంట్గా. సో ఈసారి గెలవచ్చా? జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? అండ్ అదేవిధంగా ఓటర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఓట్ ఈస్ వెపన్ కదా, ఎలా యూజ్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరు 50% అని ఎప్పుడు దాటారు జూబ్లీహిల్స్లో, ఈసారి దాటాలి అని. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్లు, అభివృద్ధి, స్థానికంగా ఎవరైతే ఆపదకు సాపదకు అన్ని విధాల ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెస్తారో వాళ్ళకి ఇస్తారు. సానుభూతి అంటే ఉట్టేనే ఎవరో చనిపోతానో ఏదో అయితేనో ఏడుస్తానో సానుభూతి రాదు. ఆపదకు సాపదకు మంచికి చెడుకు అన్ని విధాల అందుబాటులో ఉండి పదవి ఉన్నా పదవి లేకున్నా ప్రజలే నా ముఖ్యం, నా ప్రాంతం అభివృద్ధి కావాలని తహతార పాటలకు సానుభూతి ఉంటుంది. గతంలో సానుభూతితోటే కదా తెలంగాణ తెచ్చినా, నేనే తెచ్చినా, తెలంగాణ పొడిచినా అని చెప్పి మాయమాటని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ను ఇంట్లో కూర్చోబెట్టారా ప్రజలు? ఇదే తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు కదా. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ఏవైతే ప్రజాపాలన అందిస్తారో, ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజల సంక్షేమం కోసం ఉంటారో వాళ్ళకు ఓటేస్తే తప్ప ఏదానికో మోసపోయి గతంలో ఇక్కడ మోసపోయి 10 ఏళ్ళు మోసపోయినామని చెప్పి కదా మార్పు కోరుకొని తెలంగాణలో అధికారం వచ్చింది. పార్లమెంట్లో వాళ్ళ గొడుసును వచ్చింది. తర్వాత ఎలక్షన్లో వాళ్ళకి డిపాజిట్ రాలేదు, వాళ్ళ క్యాండిడేట్ లేవు.
ఇప్పుడేదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మేమున్నాం లైవ్లో కాంకా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బతికుంది అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసిరో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నుంచి పేగు బంధం తెంపుకున్నారు. అందుకే ఈ ఎలక్షన్లో వాళ్ళకి డిపాజిట్ రాదు. థ్యాంక్ యూ సార్.